ప్రొఫెసర్ సర్కు కోపం వచ్చిందా? ఎవరి మీద ఆయన కోపం? కోపం వస్తే ఆ పరిణామం ఎలా ఉండొచ్చు? సంపూర్ణ తెలంగాణ ఇంకా ఏర్పడలేదని సార్ ఎందుకు అనుకుంటున్నారు? మౌనం వీడిన ప్రొఫెసర్ ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం. రైతు జేఏసీ పేరుతో కొత్త ఉద్యమ సంస్థ ఏర్పాటు. ఉస్మానియా ఆసుపత్రి తరలింపుపై అసంతృప్తి. జయశంకర్ జయంతి నుంచి ఉద్యమాలు. సంపూర్ణ తెలంగాణ సాధన పేరిట ఇక ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి దాదాపు ఏడాది కాలంగా మౌనంగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం తిరిగి ఉద్యమ బాట పడుతున్నారు. ప్రభుత్వానికి అప్పుడప్పుడు చురకలు వేస్తున్న ప్రొఫెసర్ సాహెబ్ ఇక దూకుడు పెంచాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వానికి సహకరిస్తామంటూనే తప్పులు జరిగితే ఖచ్చితంగా నిలదీస్తామని తన వైఖరి స్పష్టం చేశారు. గత వారం జరిగిన జేఏసీ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన ప్రజా సంఘాలకు వెల్లడించారు. జేఏసీ అంటే టీఆర్ఎస్ అనుకూల సంఘమనే భావన నుంచి బయటపడాలని ఆయన ప్రజా సంఘాలకు ఉద్బోధించారు. ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, తరలింపుపై కూడా ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆసుపత్రి తెలంగాణ చరిత్రకు ఓ ప్రతీకని, దాన్ని కూల్చివేయడం సరికాదన్నారు. కూల్చివేతకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడినా సంపూర్ణ తెలంగాణ ఏర్పడలేదనే కొత్త నినాదాన్ని ప్రొఫెసర్ కోదండరాం లేవనెత్తారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నుంచి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేస్తున్నారు. వామపక్ష రైతు సంఘాలతో కలిసి ఆయన రైతు జేఏసీ ఏర్పాటు చేశారు. ఈ జేఏసీ తొలి పర్యటన ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో జరిగింది. లక్షన్నర కాకుండా పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా 5 లక్షలు ఇవ్వాలి. అది కూడా సులభతరం చేయాలి. మళ్ళా 10 ఆఫీసులు చుట్టూ దేవాలి, తిరగాలి, 16 సర్టిఫికెట్లు దేవాలి. అవి కూడా తెచ్చినాక నీది ఆత్మహత్య అవునో కాదు, పక్కన ఉన్నాడు ఎవడో అనేసరికి ఇది రాదటగా దాన్ని రాసుకొని పోవడు, ఇట్లా అన్యాయం జరుగుతూ ఉంది. చాలా సూచనలు చేశారు. దానికి తగ్గట్టుగా దీన్ని ప్రొసీజర్ మన పద్ధతి అంటాం కదా, ఆడికి పోయి తిరిగి ఆఫీసుల్లో ఉన్న పద్ధతులను సులభతరం చేయాలనేది మొదటి డిమాండ్. త్వరలో రిటైర్ కానున్న ప్రొఫెసర్ కోదండరాం రిటైర్మెంట్ తర్వాత దూకుడు మరింత పెంచుతారని సమాచారం.